ఎంఎంటీఎస్ లో జరిగినటువంటి దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ లో యువతిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనతో కదులుతున్న ట్రైన్ లో నుంచి ఒక్కసారిగా యువతి కిందకు దూకింది. తీవ్ర గాయాలైన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచి దూకేసింది. కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జ్ వద్ద ఆమెను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ లో యువతిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనతో కదులుతున్న ట్రైన్ లో నుంచే ఒక్కసారిగా కిందకు దూకింది ఆ యువతి. తీవ్ర గాయాలైన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలోనే ట్రైన్ నుంచి దూకేసినట్టుగా తెలుస్తోంది. అయితే కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జ్ వద్ద ఆమెను గుర్తించారు స్థానికులు. వెంటనే అక్కడ 108కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా. లహరి, ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు యాజ్ ఏ ఉమెన్ గా బాధ కలుగుతోంది. ఎక్కడో వేరే స్టేట్ లో వేరే కంట్రీస్ లో ఇటువంటి ఘటనలు మనం చూస్తుండే వాళ్ళం, కానీ మన సిటీలోనే ఇటువంటి ఉదంతాలు చూస్తూ ఉన్నాం. కదులుతున్న ట్రైన్లో ఎంఎంటీఎస్ లో ఇటువంటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి, ఆ యువతి యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది హాస్పిటల్లో? ప్రస్తుతం అయితే యువతి కండిషన్ కాస్త కుదుటిగానే ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన అయితే చాలా మంది కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే చాలా వరకు కూడా ట్రైన్స్ లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఇలా ఉన్నప్పుడు పబ్లిక్ లోనే యువతిపై అత్యాచారం అనేది చాలా వరకు కూడా వేరే స్టేట్ లో చూస్తూ ఉంటాము. కానీ ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది అందరిని కూడా కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఆమె ఎవరైతే ఆ యువత ఉన్నారో తను అనంతపురం డిస్టిక్ కి ఉరవకొండకి చెందినటువంటి అమ్మాయి అని చెప్పేసి ఇప్పటికే మనకు అక్కడ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 22వ తేదీ అయితే ఈవినింగ్ మేడ్చల్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఎక్కడం జరిగింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అయితే ఆమె సెల్ ఫోన్ ఏదైతే రిపేరింగ్ వచ్చింది, రిపేరింగ్ చేయించుకోవడానికి వెళ్ళడం, అలాగే తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి ఎంఎంటీఎస్ లో తను మేడ్చల్ కు ఉమెన్స్ కోచ్ లో బయలుదేరింది. అయితే అప్పటికే ఆ బోగిల్లో తనతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని సమాచారం అయితే అందుతుంది. ఆ ఇద్దరు మహిళలతో పాటు ఈమె కూడా ఉంది. అయితే ఆ ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. ఆ తర్వాత ఆ కోచ్ లో ఆ యువతి ఒకటే ఉంది. అయితే అదే అదునుగా చేసుకొని కూడా ఒక యువకుడు బోగిలోనే ఆమె దగ్గరికి వచ్చి అత్యాచారం చేయబోయాడు. వెంటనే ఆమె భయభ్రాంతులకు గురైందని చెప్పుకోవచ్చు. వెంటనే తనకు ఏం చేయాలో కూడా తెలియక గట్టిగా కూడా అరవడం జరిగింది. అయినా కూడా తను ఒక్కటే ఉండడంతో కూడా పూర్తిగా ఏం చేయాలో తెలియక అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కదులుతున్నటువంటి ఎంఎంటీఎస్ రైలు నుంచి అయితే ఒక్కసారిగా బయటకు దూకేయడం జరిగింది. అయితే దూకిన వెంటనే అక్కడ కొంపల్లి సమీపంలో ఉన్నటువంటి రైలు బ్రిడ్జి వద్ద అయితే కింద పట్టడంతో వెంటనే ఆమె గాయాల పాలవడం, అక్కడ వెళ్తున్నటువంటి స్థానికులు కూడా వెంటనే ఆమె గుర్తించి, అంటే అక్కడ ఒక మహిళ కింద పడిందని చెప్పేసి వెంటనే 108కి కాల్ చేశారు. అలాగే పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మెరుగైన వైద్యం కోసం అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమెకు ఇంకా చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స అందించిన తర్వాత గత కొద్దిసేపటి కిందనే వైద్యులు కూడా డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అయితే బాధితురాల నుంచి పోలీసులు కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకున్నారు. ఏ టైంలో ఆమె ఎంఎంటీఎస్ ఎక్కింది, అలాగే ఆ పర్సన్ ని గుర్తుపడతారా లేదా అని చెప్పేసి కూడా ఆమెను కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అయితే సీసీ కెమెరాలు అయితే ఎంఎంటీఎస్ ఎక్కిన తర్వాత అక్కడ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా రికార్డింగ్ మొత్తం కూడా పోలీసులు తీసుకునే క్రమంలో ఉన్నారు. సీసీ కెమెరా మాత్రం చూసిన తర్వాత ఆ యువకుడు ఎవరనే విషయం అయితే బయటపడుతుంది. పూర్తిగా అయితే ఈ కేసును పోలీసులు దర్యాప్తులో భాగంగా పూర్తి విషయాలు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆ యువతి మాత్రం పోలీసు కస్టడీలోనే ఉన్నట్టు, అంటే పోలీసులు మాత్రం
ఆ యువతి నుంచి ఎవరైతే ఆ యువకుడిని పట్టుకునే క్రమంలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు మనము అమ్మాయిల కోసము ఇటు మహిళల కోసం ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చారు ప్రభుత్వం. కానీ అయినా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం తరచుగా మహిళల పైన అత్యాచారాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.